ఆత్మీయ అనుబంధాల మజిలీ, మమతానురాగాల మధురజరి, ఇల్లంతా సందడి. ఇదే మన ఉగాది. అనాదిగా వస్తున్న ఉగాది సాంప్రదాయం. ఎన్ని కష్టాలు ఎదురైనా కలిసి ఉంటే కలదు సుఖం. అనాదిగా ఉగాది అంతరార్థం ఇది. రానే వచ్చింది విశ్వవసునామ సంవత్సరం. పండగ చేద్దాం రండి. అంతకన్నా ముందున పసందైన ఉగాది పచ్చడి తయారు చేద్దాం. ఈ రోజు మన షోలో తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేయడం నేర్చుకుందాం. సో ఈ రోజు మనం స్వాగతిస్తున్నాం అనితారెడ్డి రేవల్లి గారు. నమస్తే మేడం. నమస్తే సౌమ్య. దూసరి మీడియాకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలంగాణ పద్ధతిలో ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. తప్పకుండా మేడం, ఎలా చేస్తారో మీరు చూపిస్తారా? ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? బెల్లం అమ్మ. ఓకే ఓకే, బెల్లం అది తురిమి పెట్టేసుకున్నాము. దాని తర్వాత పుట్నాల పప్పు. పుట్నాల పప్పు తెలంగాణలో ఏమంటారు? పుట్నాల పప్పు. పుట్నాలని అంటారు. ఇది మామిడికాయ తురిమి పెట్టేసుకున్నాం. అది దాని తర్వాత చింతపండు నానబెట్టుకున్నా లేకపోతే చింతపండు మామూలుగా ఇష్టా, లేకపోతే దీన్ని నానబెట్టి ఇది నానబెట్టేసి పేస్ట్ తయారు చేయాలి. ఇది గసగసాలు, వేప పూత, ఉప్పు. నెక్స్ట్ మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చింతపండు రసం మనం మిక్స్ చేసి తయారు చేసి పెట్టుకున్నాం. ఇది దాన్ని మనం ఇందులో కలిపేస్తాం. ఫస్ట్ చింతపండు రసం వేస్తాం. ఎన్ని స్పూన్స్ వేయాలి? స్పూన్స్ అనేది ఏముండదు, అంచనా మేరకు వేసుకున్న తర్వాత బెల్లం. సో దీనికి కూడా అలా కొంచెం కొలుతేం లేదు. మామూలుగా మనం దీంట్లో అసలు టేస్ట్ కూడా చేయం కదా, మనము చూసుకొని వేసుకోవాలి. మామూలుగా అందాజ వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒగరు అవి ఇవి ఉంటాయి కనుక పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకోవాలి. వేసేసుకొని తర్వాత దీన్ని మొత్తము వాటర్ వేసేసి కలపాలి. ఓకే, ఇది ఓకే సౌమ్య, ఇది దాని తర్వాత ఈ దీంట్లో మిక్స్ అయిపోయింది కదా, బెల్లం మిక్స్ అయిపోయింది. దాంట్లో మిక్స్ అయిన తర్వాత దాంట్లో ఈ మామిడికాయ తురుము వేసుకోవాలి. పండగ అంటే సౌమ్య సాంప్రదాయాన్ని మనము అవగాహన చేసుకోవాలి. రోజు మనం చేసే పనుల నుండి విభిన్నంగా గడపాలి. రోజు రొటీన్లో గడిపి ఉంటాం కదా, విభిన్నంగా గడపాలి. ముందు రోజే ఇవన్నీ మొత్తం ఇంగ్రీడియంట్స్ మీరు తీసి పెట్టుకున్నారనుకోండి, దున్నే మనం వీటన్నిటిని తయారు చేసుకోవడానికి వీలుంటుంది. వేసేసాము. ఓకే, ఇప్పుడు మనం చింతపండు వేసాము, మామిడి తురుము వేసాము, బెల్లంతో ఫస్ట్ కలిపేసి మామిడి తురుము ఇది వేసేసాం. ఓకే, ఇది కూడా అంచనా మేరకు అన్ని మామూలుగా వేసేసుకోవడం. అంతే. దేవుడికి పెట్టిన తర్వాత ఒకవేళ మనకు ఎక్కువ అటు ఇటు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఈ పువ్వు, వేప పువ్వు, గసగసాలు. సో ఇప్పుడు మనం అన్ని కలిపిన తర్వాత ఉప్పు, వేప పువ్వు, గసగసాలు లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం అన్ని వేసేసి కలుపుతున్నాము. సో మార్నింగ్ చేసి దేవుడికి నైవేద్యంగా ఇదే పెడతామన్నట్టు. అట్లా పండగ అంటే మామూలుగా సౌమ్య అసలు 11 o'clock మధ్యాహ్నం అయినా కూడా మనకు తీరిక అయిపోతుంది. అలా కాకుండా ముందు రోజే అన్ని మనం ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టేసుకొని దాని తర్వాత పొద్దున్నే మార్నింగ్లో మనము అన్ని తొందరగా చేసుకొని మిగతా టైం అంతా అందరితో గడపాలి. అదే కదా పండగ అంటే. అవును అనిత గారు, ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం అంటారు. సో ఇదేమో పులుపు, పుట్నాల పప్పు మామూలుగా చేస్తారు సాంప్రదాయం, న్యూట్రల్. ఇదేమో తీపి, ఇది పులుపు, మళ్ళీ రసాలు, ఒగరు, ఈ వేపపూత, చేదు, ఉప్పు టేస్ట్ కి వెరీ గుడ్ అన్ని కలిపిందే ఇది. ఓకే, ఉగాది పచ్చడి. సో ఇప్పుడు మనం అందరం తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేసామో చూసాము. సో ఇది దేవుడికి నైవేద్యం చేసి మన అందరం రుచి చూద్దాం. మేడం, ఉగాది సందర్భంగా మీరు ఏమన్నా మన ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నారా? కష్ట సుఖాలు జీవితంలో ఒక భాగమని ఉగాది పచ్చడి మనకిచ్చే సందేశం. అందరూ తమ ఇష్టమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. సో ప్రేక్షక మహాశయులందరికీ మరొకసారి విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసాము.
అండ్ ఇవన్నీ మీరు ఇంట్లో చేసుకుని రుచి చూసి ఆస్వాదిస్తారని మరొకసారి ఈరోజు మన షోలో ప్రత్యేకంగా మన బాలాజీ గారిని, మన దూసరి మీడియా నిర్వాహకులు శ్రీ బాలాజీ గారిని ఆహ్వానిస్తున్నాం. సార్, ఒకసారి మీరు దూసరి గారిని ఈరోజు పరిచయం చేస్తూ మన దూసరి గారి మాటల్లో ఉగాది శుభాకాంక్షలు మీరు అందరూ విని ఆస్వాదిస్తారు. దూసరి మీడియా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే నా చిన్నప్పుడు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం ఉండే. మా అమ్మ చేసి ఉగాది పచ్చడి తెలంగాణ స్టైల్లో ఈరోజు అనిత రెడ్డి గారు చేశారు. తాను చేసిన ఉగాది పచ్చడి మన అందరం ఒకసారి టేస్ట్ చేసి దాన్ని ఎట్లా చేస్తారో ప్రతి ఒక్కరం కూడా ఉగాది జరుపుకుందాం ఈ పచ్చడి చేసి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం పచ్చడి ఒకసారి తాగి టేస్ట్ చేద్దాం. ఉగాది పచ్చడి ఇదిగా. థ్యాంక్స్ అండి. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఒక్కసారి టేస్ట్ చేస్తున్నాను. నాకు కొంచెం అండి చాలు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. పులుపు, తీపి, ఒగరు అన్నీ కలిసినాయి దీనిలో. ఉగాది అంటేనే ఇవన్నీ 6 రుచులు కలిసి సమ్మేళనమే ఉగాది పచ్చడి. చాలా టేస్ట్ చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సంవత్సరం అంతా కూడా ఈ పచ్చడి అన్ని జీవితం ఉంటుంది అందరికీ అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దూసరి మీడియా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.